ఇప్పుడు పేతురు ఇంకా నిద్రలోనే ఉన్నాడు అనుకుంటున్నాడు. ఇది కలనేమో, దూత వచ్చిందా? నీకు దూత వచ్చింది కూడా కలలానే కనిపిస్తుంది, కానీ నీ జీవితంలో అది నిజంగా జరుగుతుంది. యేసునామములో నీకు ఆ కలలానే ఉంటుందేమో, అది ఒక దర్శనంలా ఉంటుందేమో. రాత్రి నేను పడుకున్నాను బ్రదర్, దూత ఎప్పుడు వచ్చింది తెలియదు, కానీ పొద్దున్న చూసేసరికి నా పని అయిపోయింది. బట్ నాకు కలలానే కనిపించింది బ్రదర్. కలలా కనిపించినా కూడా పరిస్థితులు ఆటోమేటిక్గా వదిలేసి వెళ్ళిపోతుంది యేసునామములో. ఎప్పుడైతే మహిమను చూసిందో పరిస్థితి, సంఖ్యలు అనేది సాతాను, ఇట్ సింబలైజ్ డెవిల్, చైన్స్. ఆ చైన్ ఎప్పుడైతే వెలుగును చూసిందో చీకటి పారిపోయిందంట. వెలుగును చూడగానే చీకటి పారిపోయింది. ద డే యువర్ డార్క్నెస్ విల్ ఎన్కౌంటర్ లైట్. అర్థమైందా? ద డే యువర్ ప్రాబ్లమ్ ఎన్కౌంటర్స్ లైట్. The day your critical situation encounters light, the day your bad condition encounters light, the darkness is leaving. Amen. It is living in the name of Jesus. ఆ కష్టాలు వెళ్ళిపోతుంది, ఆ చీకటి ప్రయోగాలు, ఆ చీకటి శక్తులు యేసునామంలో మాయమైపోతుంది. యేసునామంలో. వై? బికాస్ it has seen light. ఇప్పుడు ఆ లైట్, నీ కష్టం ఆ లైట్ చూడాలంటే నువ్వు పని చేయాలి. Now you are the electrician. ఇంత సింపుల్గా చెప్తేనే అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ వైర్లని నువ్వు దాన్ని ఏమంటారు కదిలించాలి. కటింగ్ ప్లేర్ తీసుకొని వైర్ని షార్ప్ చేసి దాన్ని కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడే ఆ లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే లైట్ వెలిగిందా నీ ఇంట్లో చీకటి ఉండదు. ఎప్పుడైతే దేవుని దూత వెలుగు నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ పరిస్థితుల్లో వెలిగిందా నీ పరిస్థితి చీకటిగా ఉండదు. ఛాన్సే లేదు. ఎప్పుడైతే ఆ రాత్రి దేవుని దూత ఎప్పుడైతే ఆ రూమ్లో ప్రత్యక్షం అయ్యిందో ఆ వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించిన వెంటనే యేసు ప్రభు లేపుతున్నాడు పేతుర్ని. కమాన్, చెప్పులు తొడుక్కో, బట్టలు వేసుకో. పేతురు కలలో ఉన్నాడు. సంఖ్యలు ఉంది ప్రభువా, చెప్పులు ఎలా వేసుకోవాలి? ఈ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా. అది పడిపోయింది ఆటోమేటిక్గా. ఆయనకి ఆ ఊహ లేదు. అర్థమవుతుందా? మీకు నిద్రలోనే జరిగిపోను గాక ఆశ్చర్యకార్యాలు యేసునామములో. మీరు ఊహించలేరు. అద్భుతాలు యేసునామములో. యేసు ప్రభుని సీరియస్గా ఫోకస్ చేసి వెంబడించే వారికి అద్భుతాలు